వందే భారత్ రైళ్లు అనేవి దేశవ్యాప్తంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ప్రధాని మోడీ గారు పచ్చ జెండా ఊపి వివిధ రకాల రైళ్లను ప్రారంభిస్తున్నారు. అలాగే ఈ వందే భారత్ రైళ్లకు సంబంధించి వందే భారత్ వేరియంట్లో స్లీపర్ ట్రైన్స్ అలాగే మెట్రో వేరియంట్స్ని కూడా తీసుకురాబోతున్నారు. ఒకసారి దాని గురించి చూద్దాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ మరింత వేగంగా, మరింత సౌకర్యంగా, ఫాస్టర్గా అండ్ కంఫర్టబుల్గా. ఒకసారి దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు పెరగబోతుంది. ఇప్పటి వరకు 51 రైళ్లు పట్టాలెక్కాయి, మరెన్నో రాబోతున్నాయి. సో ఇప్పటి వరకు మీరు వందే భారత్ చూసుకున్నట్లయితే 51 ట్రైన్స్ కరెంట్లీ 51 రైళ్లు నడుస్తున్నాయి. అలాగే ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త స్లీపర్ మరియు మెట్రో ట్రైన్స్ ప్రవేశపెడుతుంది. స్లీపర్ అండ్ మెట్రో ట్రైన్స్ రాబోతున్నాయి అన్నమాట. సో కొత్తగా ఏంటి? వందే భారత్ స్లీపర్ రైళ్లు. సాధారణ వందే భారత్లకు భిన్నంగా ఈ రైల్లో నిద్రించడానికి సౌకర్యాలు ఉంటాయి. సో ప్రజెంట్ మన వందే భారత్ చూసుకున్నట్లయితే కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ డెస్టినేషన్ చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో అలాగే వీటిల్లో మనం నిద్రించడానికి ఎక్కువగా స్కోప్ ఉండదు, అలా డిజైన్ చేయలేదు. బట్ ఇప్పుడు రాబోతున్న వందే భారత్లో మాత్రం పడుకోవడానికి ఈ సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే డిజైన్లు సిద్ధమయ్యాయి, త్వరలో అందుబాటులోకి వస్తాయి. సో దీనికి సంబంధించిన డిజైన్లు మనకి చెన్నై కోచ్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సో ఈ డిజైన్స్ అనేది రెడీ అయ్యాయి. సో వీటిని త్వరలో అందుబాటులో తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే వందే భారత్ మెట్రో రైళ్లు 100 నుండి 250 కిలోమీటర్ల దూరంలో నగరాల మధ్య నడుస్తాయి. సో ఇంచుమించు 100 నుండి 250 ఏవైతే డిస్టెన్స్ ఉన్నాయి, కొన్ని నగరాలు ఉంటాయి. సో వాటి మధ్యన ఈ రైల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అలాగే సో ఈ ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి గంటకి 130 కిలోమీటర్స్ పర్ అవర్గా వీళ్ళు చెప్తున్నారు. అలాగే 12 కోచ్లతో ప్రారంభమై 16 కోచ్ల వరకు వీటిని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అలాగే మొదటి మెట్రో రైల్ తిరుపతి టు చెన్నై మార్గంలో నడుస్తుంది. సో మన తిరుపతి టు చెన్నై మధ్యలో ఈ కొత్తగా లాంచ్ చేసే ట్రైన్స్ని రన్ చేయబోతున్నారు. అలాగే ట్రయల్ రన్ జూలైలో ఉంటుందంటున్నారు. ఆ తర్వాత ప్రయాణాలకు అందుబాటులో ఫస్ట్ ట్రయల్ రన్ జూలైలో అయిపోయిన తర్వాత సో కంప్లీట్గా దీన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే భువనేశ్వర్ టు బాలాసోర్, లక్నో టు కాన్పూర్, ఆగ్రా టు మధుర వంటి ఇతర మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. సో ఈ రూట్స్లో కూడా ఈ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేసేందుకు ఆలోచనలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే సో ఈ వందే భారత్ వల్ల కొన్ని ప్రయోజనాలు. సో ఇక్కడ త్వరగా ప్రయాణం. వందే భారత్ రైళ్లు సాధారణ రైలు కంటే చాలా వేగంగా ఉంటాయి. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ధర కొంచెం ఎక్కువ అయినప్పటికీ కొంచెం కంఫర్టబుల్గా, ఫాస్ట్గా మనకి డెస్టినేషన్ రీచ్ అయ్యేందుకు వందే భారత్ ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే స్లీపర్ రైల్లో నిర్దించడానికి సౌకర్యాలు. సో చెప్పుకున్నట్లుగా ఈ స్లీపర్ ట్రైన్స్లో పడుకునేందుకు సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే మన మెట్రో రైల్లో వచ్చేసరికి ఏసీ ఇంకా వైఫై ఫెసిలిటీస్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అలాగే ప్రయాణికుల నుంచి వందే భారత్కు భారీ స్పందన లభిస్తుంది. టిక్కెట్లు త్వరగా అమ్ముడుపోతున్నాయి. సో మంచి రెస్పాన్స్ ఉంది. అలాగే దీన్ని వీళ్ళు అప్డేట్ చేసుకుంటూ కొత్త వేరియంట్స్ తీసుకెళ్తున్నారు. సో ఇలాగా ఇంకా ఈ వందే భారత్లో ఎన్ని వేరియంట్స్ వస్తాయో ముందు చూడాలి.